అల్లూరు జిల్లా అరకులో రేపటి నుంచి చలి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. చలి ఉత్సవాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నతాధికారులు కలిసి పర్యవేక్షించారు. ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మరోవైపు పాడేరులో చలి పులి చంపేస్తోంది. దట్టమైన పొగమంచుతో దారి కనపడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, అల్లూరు జిల్లా అరకులో రేపటి నుంచి చలి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఇంకా చలి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నతాధికారులు కలిసి పర్యవేక్షించారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, భాగ్యశ్రీ, విశాఖ ఉత్సవ్ పేరిట ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందో దానికి సంబంధించి ఉమ్మడి విశాఖ 3 జిల్లాల్లో కూడా దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. విశాఖపట్నంలో పాటు అనకాపల్లి, అల్లూరు జిల్లాకు సంబంధించి అరకులో అయితే ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నిన్న ఏదైతే కలెక్టర్ పరిసర ప్రాంతాల్లో చలి ఉత్సవాలకైతే అరకులో అయితే సంసిద్ధమవుతుంది. దానికి సంబంధించి అక్కడ చేరుకోవడానికి జిల్లా కలెక్టర్ మొత్తం అన్ని ఏర్పాట్లు పరిశీలించడం జరిగింది. స్థానికంగా ఆ ప్రాంతానికి దాదాపు అక్కడికి ఎవరైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు, మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో అరకు రేపు ఉదయం చలి ఉత్సవాన్ని అయితే రేపు ప్రారంభిస్తారనే ఉద్దేశంతో అయితే స్థానికంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండేందుకు, అక్కడ ఈ చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఈ అన్ని ఏర్పాట్లు చేపట్టడానికి కలెక్టర్ అలానే జాయింట్ కలెక్టర్ వీరంతా కూడా చేరుకొని ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పరిశీలించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పక్కన పూర్తిగా కోస్తా తీర ప్రాంతం మొత్తం కూడా ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాలన్నీ కూడా భారీ ఉష్ణోగ్రతలన్నీ కూడా కనిష్టానికి అయితే పడిపోతున్న పరిస్థితి ఉంది. పార్వతీపురం జిల్లా, అలానే విజయనగరం, అల్లూరు సీతారామరాజు జిల్లా, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అలానే కాకినాడ జిల్లాలు, ఈ ప్రాంతాల్లో మొత్తం అన్ని కూడా తీవ్రంగా అయితే చలితో వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుండి కూడా ఇప్పటికీ కూడా సింగిల్ డిజిట్స్ తో అయితే పొగమంచుతో కూడిన చల్లగాలులు రావడంతో తీవ్రంగా అయితే చలిగా అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తీవ్రంగా ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో పర్యాటకుల తాకిడి కూడా అత్యధికంగా ఉంటున్న పరిస్థితి ఉంది. రేపు ఉదయం జరగబోయే ఈ యొక్క ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అరకు ఉత్సవాలు, ఆ ఉత్సవాలకు సంబంధించి దాదాపు భారీగా జనాన్ని కూడా వచ్చేందుకు, పర్యాటకులు కూడా వచ్చేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో ప్రచారాన్ని ఏర్పాటు చేసిన జిల్లా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ తో పాటు అలానే 3 కలెక్టర్లు కూడా సమన్వయంతో దీనికి సంబంధించి విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి 3 కలెక్టర్లు కూడా దీన్ని సమన్వయం చేసుకొని పర్యాటక శాఖని మరింత అభివృద్ధి చేసేందుకు అయితే దీన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. రేపటి నుండి ఫిబ్రవరి 1 తారీఖు వరకు జరిగే ఈ యొక్క అరకు ఉత్సవాలను కూడా ఘన విజయంగా చేసేందుకు ఇప్పుడు ఉన్న క్లైమేట్ కూడా అదే విధంగా సహకరిస్తుందని అయితే ప్రజెంట్ అయితే అక్కడ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ప్రజలకు, వాహనదారులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అలానే జిల్లా అధికారులు అయితే ఏర్పాట్లు చేసి అంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికే సుందరంగా అయితే విశాఖ, అల్లూరి, అనకాపల్లి 3 ప్రాంతాలను కూడా విశాఖ ఉత్సవ పేరిట చేస్తున్న ఈ యొక్క ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తిగా తీర్చిదిద్దిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరగబోయే అరకు చలి ఉత్సవం అయితే మరింత విజయోత్సవం చేయడానికైతే ఇది ప్రారంభించడానికి దాదాపు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు స్థానికంగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా చేరుకొని ఈ యొక్క ప్రాంతాన్ని మరింత పర్యాటకంగా అభివృద్ధి తీసుకెళ్లేందుకైతే ప్రయత్నం చేస్తారని, అలానే ప్రధానంగా ఆకర్షణీయంగా ఉండేదైతే ఇందులో హాట్ ఎయిర్ బెలూన్స్ కు సంబంధించి
ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అలానే కాఫీ మ్యూజియం ని కూడా పబ్లిక్ కి ఏ విధంగా ఉంటుంది, అసలు కాఫీ మ్యూజియం లో అసలు కాఫీ ఎప్పటి నుండి పుట్టింది, దాని యొక్క చరిత్రను కూడా తెలిపేందుకు అలానే ప్రకృతి అందాలు ఎక్కడెక్కడైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో ఆ వ్యూ పాయింట్స్ అన్నింటినీ కూడా రేపు షో చేసి అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా అక్కడికి పంపించి అక్కడ ట్రెక్కింగ్స్ కానీ ఇటువంటి తగు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. 1 వరకు మన అరకు ఒక పండగ వాతావరణంలో కోలాహలంగా డిఫరెంట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉంటున్న ప్రతి ఒక్క సిటిజన్స్ అంటే అల్లూరు జిల్లాలో ఉంటున్న అందరూ కూడా అరకు వచ్చేసి ఈ 4 రోజు సంతోషంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన కోరుతున్నాను. దాంతోపాటు కాకుండా మన అరకు ప్రాంతము ఎట్లా పర్యాటకులకి ఒక మంచి హోస్ట్గా మనం ఎట్లా హాస్పిటాలిటీలో మనం ఎవరు అని చూపించడానికి ఖచ్చితంగా మనందరూ కూడా కలిసి కట్టి పర్యాటకుల్ని వెల్కమ్ చేసేసి వాళ్ళని జాగ్రత్తగా చూసి సేఫ్గా పంపిస్తే ఖచ్చితంగా మన ప్రాంతంలో మనం ఆలోచన చేసిన విధంగా వివిధ రంగాల్లో పర్యాటక ద్వారా అభివృద్ధి ఖచ్చితంగా జరగదు. మన అరకుకి సంబంధపడిన ట్రైబల్ డిషెస్ని ఒకటి మన ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్ తిరుపతి వారితో కలిసి ఒక ప్రయత్నించడం జరుగుతుంది. దాంట్లో మన ప్రాంతంలో పండుతున్న మిల్లెట్స్ కానీ వివిధ ధాన్యాల నుండి మన ట్రైబల్ వే ఆఫ్ క్యూజిన్స్ అంటే మనకున్న ఫుడ్ ఐటమ్స్